నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్జీ గృహలక్ష్మి. బాగున్నారా అందరూ? అందరు బాగుండాలి. కరోనా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే చాలా వరకు అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు కూడా ఈ మధ్యలో కొంచెం వారం రోజులు గ్యాప్ తీసుకున్నాను వీడియోస్ కి. మీతో చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు అని, ఇదివరకు వీడియోస్ లో చెప్పాను. కొంచెం నాకు ఈ బ్యాక్ పెయిన్ తో మళ్ళీ ఫీవరు కాఫ్ అనేది స్టార్ట్ అయింది. దానివల్ల కొంచెం టైం తీసుకున్నాను, ఒక వారం రోజులు. ఇంకా హెల్త్ బాగాలేకుండా ఏం చేయలేం కదా. అంటే చూస్తే మీకు అర్థమవుతుంది డల్నెస్. గొంతు కూడా ఇంకా కవర్ కాలేదు, అయినా మీకు నేను వీడియో తయారు చేద్దాము, చాలా రోజులు అయింది, వారం రోజులు మరీ టైం తీసుకున్నాను కదా అన్నట్టుగా నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈజీ వంటే చేస్తున్నాను. ఈజీ మా అమ్మమ్మ కాలంలోది, ఇప్పటిది కాదు. అమ్మమ్మ ఈజీగా ఉండేది ఏంటి అంటే, మనం ఇప్పట్లో తాలింపులు పెట్టుకొని ప్రతి ఒక్కటి ఏ కర్రీ చేసినా అలా చేస్తాం కదా. తాలింపులు కూడా కర్రీ అయితే చాలా వరకు తక్కువ వండుడు. కాబట్టి మా అమ్మమ్మ కాలంలో ఎలా చేసేది, తాలింపు లేకుండా ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసేది అనేది ఆ కర్రీ మీకు చూపిస్తున్నాను. మనకి ఆకుకూర తీసుకున్నాను ఈరోజు నేను, ఒక 3 రకాలు తీసుకున్నాను. ఒకటి తోటకూర, రెండోది వచ్చేసి పాలకూర, చుక్కకూర. ఈ 3 కలిపి ఒక కర్రీ మీకు చూపిస్తాను. ఈజీ అండి, తొందరలోనే అయిపోతుంది. అందుకనే కొంచెం ఓకే తీసుకొని మరీ చేస్తున్నాను, తొందరలోనే అయిపోతుందని అట్లా. ఓకేనా? మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటి మీకు చూపిస్తాను. అలాగే మీకు కుకింగ్ కూడా అట్లానే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? రండి. ఓకే అండి, చెప్పాను కదా 3 రకాల కూరలు ఇవి మంచిగా కట్ చేసి ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టేశాను. మనకి కావాల్సినంత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇది వచ్చేసి ఆయిల్ మనకు తగినంత. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఏం లేదండి, ఈజీ ప్రాసెస్ అనే మీకు 1 by 1 కరెక్ట్గా చేయిస్తాను. చూసారా? ఈ ఆకుకూర కడిగిందంతా ఇందులో కరెక్ట్గా వేసేయండి. మొత్తం ఓకే. ఇట్లా వాటర్ కడిగి పెట్టాను కదా, కింద కారుతున్నాయి. ఇలా మొత్తం కూర మొత్తం ఇలా పెట్టేసేయండి గిన్నెలు. పెట్టాను కదా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నింటిలోనే వేస్తున్నాను. ఇంకా టమాటాలు వచ్చేసి ఒక మీడియం సైజు 5 కోసానండి, 5 కట్ చేశాను. ఇదంతా ఉడికేసి కిందికి పోతుంది, టెన్షన్ ఏం లేదు దీనికి. ఇంకా ఇప్పుడు మనకి జీలకర్ర, ఈ జీలకర్ర కూడా వేసాను. 1 స్పూన్ అండి జీలకర్ర. ఇందులోనే సాల్ట్ ఒక 2 వేసాను, 2 టీ స్పూన్లు అండి. ఇందులోనే ఈ మన చింతపండు గుజ్జు. ఎందుకు అంటే మనకి కొంచెం ఆకుకూరలలో పులుపు అనేది కంపల్సరీ అవసరమే. ఆయిల్ ఇప్పుడు కొద్దిగా పోస్తున్నాను, మళ్ళీ మనకి లాస్ట్లో మిక్స్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మంచిగా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాం. ఓకే, ఇలా ఓకే అండి. ఇప్పుడు ఈ కూర దగ్గరకు ఉడికాక మనం చూద్దాం. ఓకే అండి, చూసారా మొత్తం కిందికి పోతుంది. టమాటాలు కిందికి అంటే జ్యూసీగా తొందర ఉడికేస్తాయి. అయ్యో మర్చిపోయాను,
కొంచెం పసుపు వేసాను నేను, మీతో చెప్పడం మర్చిపోయాను. ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను, మళ్ళీ లాస్ట్లోకి హాఫ్ టీ స్పూన్ వేస్తాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఓకేనా? కలర్ చూసారా? ఓకే, మళ్ళీ కొద్దిగా ఉడకాలి. ఓకే అండి, ఒకసారి చూద్దాం మళ్ళీ. చూసారా, వాటర్ అన్నీ బాగానే వచ్చాయి, ఇంకా తగ్గుతున్నాయి, కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది. ఒక కొద్దిసేపు ఉడకాలి. ఓకే అండి, చూసారా మంచిగా ఉడికింది. టమాటాలు, మిర్చి, ఉల్లిపాయలు అన్నీ ఉడికేసాయి. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం. ఏంటిదంటే ఇది పప్పు గుత్తి. ఇలా కొంచెం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మెత్తగా అవుతుంది మంచిగా. ఏమన్నా ఇలా ఇంకా మనం పప్పుని ఎలా తీసుకుంటామో అలాగా. ఓకే అండి, డన్. ఓకే అండి, నాకు కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా మనం మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ కాకుండా. ఇప్పుడు మనం తీసి పెట్టేస్తాము. ఎందుకు అంటే ఇది వేడిగా ఉంది. ఇక్కడ మనం పోపు చేసుకున్నాం లాస్ట్. అండి, గిన్నె వేడెక్కింది, బాగానే వేడెక్కింది. మనకు కావాల్సినంత ఆయిల్ ఆల్రెడీ కొంచెం అందులో వేసాము కాబట్టి ఇంకా ఇది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఈ మిర్చి ఫస్ట్ మిర్చి వేసాను. తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు, ఒక 4 రెమ్మల వెల్లుల్లిపాయలు కొంచెం ఒక్కలు చిక్కలు దంచి వేసాను. ఇంకా పోగు దించుతాను. కరివేపాకు అండి, కడిగి పెట్టుకున్నాను. కానీ కరివేపాకు వేసేటప్పుడు ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వేస్తుంది, అందు గురించి గ్యాస్ ఆఫ్ చేశానండి. కొద్దిగా పసుపు వేస్తాను కలరింగ్ కోసమే. అందులో ఆల్రెడీ చేశాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఓకేనా. చూసారా, కారం పొడి కూడా వేసాను కాబట్టి ఉడికి కలిపేసాను కదా. ఇప్పుడు ఈ కూర అనేది మొత్తం ఆఫ్ చేశాను గ్యాస్, ఇందులో వేస్తాను. చాలా బాగుంటుందండి.
ఒక్కసారి చూడండి మీరు కూడా ట్రై చేసి, ఇప్పుడు అర్థమవుతుంది కర్రీ ఎలా ఉంది. ఒకసారి స్టవ్ తీసుకొని కలిపిందాకనే ఈ ఆయిల్ అనేది కూరలో పెంచుతుంది మొత్తం. గ్యాస్ ఆఫ్ చేసి చూసారండి కర్రీ. ఓకే అండి, టేస్టింగ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మా అమ్మమ్మ కాలం, అంటే అమ్మమ్మ ఉన్నప్పుడు బాగా అసలు వాళ్ళు ఈజీగా వండుకునేవాళ్ళు. ఎందుకు అంటే తాలింపులు లేకుండా టకటక అయిపోవాలన్నమాట. ఎందుకంటే అంటే అప్పటి పాతకాలంలో అదే కదా. ఇప్పుడు అన్ని ట్రెండ్ వచ్చింది, కానీ ఇంకా అప్పుడైతే అట్లనే ఉండే. నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చూసేదాన్ని అనమాట. ఏంటి ఇంత తొందరలో వండేస్తుంది కర్రీ ఒకసారి చూస్తే మొత్తం ఒక్కసారి అన్ని పడేసి అందులో ఇంకా పొయ్యి మీద పెట్టేస్తుంది, టర్మానా చేసుకుంటూనే ఉంటుంది. అది వచ్చేసరికి కర్రీ ఉడికేసరికి ఇట్లా పోపు చేసి అలా పొగలు పెట్టేస్తుంది. అదే ఇదేంటే తొందర అయిపోయింది అంటే మంచిగా ఉందా లేదో చెప్పు ఫస్ట్, తర్వాత చెప్తూ కానీ అన్నది. తిన్నాక చూస్తే చాలా అసలు అప్పటి వంటలు కూడా చాలా బాగుండేవి. ఎందుకంటే అసలు ఇప్పుడు మందులు ఇవన్నీ వేసి పండిస్తున్నారు. అప్పుడు ఏమన్నా మందులు ఏమి లేదు. ఏ కూర వండుకున్నా అసలు అంత అద్భుతంగా ఉండేది అన్నమాట. చాలా బాగుండేది అసలు. ఇప్పుడు ఆ టేస్ట్ దొరకట్లేదు. అయితే మొన్న ఒకసారి నేను ట్రై చేద్దాము ఒకసారి ఆ కర్రీ ఎలా ఉండదు అని. ఓకే లేకుంటుండే కదా, ఇలా వండేశాను. ఎంత బాగుందంటే అసలు నిజంగా నాకైతే అసలు మీకు చూపించాలనుకున్నాను, చేసి మీకు చూపించాలి అని. ఓకే తెచ్చుకొని మరీ కూరలు తెచ్చి మళ్ళీ అన్నీ కట్ చేసి ఒక 1 అవర్ పట్టింది కట్ చేయడానికి. ఆకుకూరలు అంటే ఎంత టైం పడుతుందో తెలుసు కదా మీకు. ఇంకా అలా చేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఈ రెసిపీని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఈజీగా ఉంటుందండి, కానీ టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కలాగానే వండుకోవడం కంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయడం కూడా తప్పేం లేదు. బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అసలు వంటలు కూడా. ఓకేనా, ఆ రోజైతే చూసాను, ఈ రోజు ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, రండి. అన్ని 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 కరెక్ట్గా సరిపోయాయి. ఆ రోజు టేస్ట్ ఎలా ఉంది ఈ రోజు కూడా అలాగే ఉంది. కానీ ఆకుకూరలు తినడం చాలా మంచిది. డాక్టర్ దగ్గర వెళ్ళగానే అసలు చెప్తాడు కూడా, మీకు కూడా పిల్లలకు కూడా అసలు ఆకుకూరలు మంచిగా తినిపించండి అనే చెప్తారు. అలా తినండి, తింటేనే మంచిది. ఆకుకూరలు మనం తినడం వల్ల మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. మనం చేసి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. చాలా బాగుందండి. నిజానికి ఒక ఆమ్లెట్ వేసుకొని ఇద్దరు పక్కన పెట్టుకొని నాకు టైం లేక చేయలేదు, కానీ ఓకే లేదు ఫస్ట్. ఇది చాలా బాగుంటుంది, ఓ లెవెల్లో ఉంది. కొంచెం అంటే కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, కానీ మిగతా మొత్తం ఓవరాల్ అంతా సెట్ అయింది. సూపర్ ఉంది. ఒక్కలాగా తినకుండా ఇలా కూడా చేసుకొని తినొచ్చు అని నేను చూపిస్తున్నాను. కొత్తగా వంటేదే చూపిస్తాను. ఏమైనా నాకు పాత చూపించడం ఇష్టం ఉండదు. ఇది కూడా మా అమ్మమ్మ చేసిన వంట అని నేను ముందుకు తీసుకొచ్చాను. అది లేకున్నా కానీ దాని వంటను దాన్ని ముందుకు తీసుకురావాలి కదా, అంతే కదా. వాళ్ళని మర్చిపోద్దు, వాళ్ళ వంటకాలు మర్చిపోద్దు. ఇంకా ఉన్నాయి నా దగ్గర పాత రెసిపీస్, ముందుకు తీస్తూనే ఉంటాను. ఎందుకంటే అవి కూడా మళ్ళీ మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా చేసుకుంటూ పోతారు. ఇంకా ముందు జనరేషన్లో అది కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో మేము ముందుకి మంచి స్వీట్ ఐటమ్తో వస్తాను. ఈరోజు కర్రీతో చేశాను కదా, మళ్ళీ నెక్స్ట్ స్వీట్తో వస్తామని అనుకుంటున్నాను. నా ఓపిక, నా ఆరోగ్యం బాగుండాలి, నాకు వీడియో చేయడానికి సహకరించాలి నా బాడీ. ఇంకా నేను చేస్తూనే ఉంటాను. ఇంకా కొంచెం కవర్ కావాలి. ఇంకా కాఫ్ అనేది ఇంకా పోలేదు. ఇంకా నయం ఇంకా 2 days ముందైతే అసలు మాట్లాడలేకపోయాను. అసలు మాట్లాడితే దగ్గు చేస్తుంది ఏదన్నమాట, అంత ఘోరం ఉంది. కొంచెం అంటే క్లైమేట్ ఎట్లా వర్షాలు పడడము, ఈ వెదర్ కూడా అలా ఉంది కాబట్టి ఇంకా ఇది స్టార్ట్ అవ్వడం నార్మలే. పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. టైంకి తినడం, టైంకి మంచిగా మెడిసిన్ వేసుకోవడం,
రాకుండా జాగ్రత్త పడడం. ఓకేనా? ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ ఎల్జీ గృహలక్ష్మి అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే అండి. బాయ్. మీ ఎల్జీ గృహలక్ష్మి. బాయ్ అండి.